वारंगल जिला मंदिर के मुख्य पुजारी भटकाली शेषु ने कहा है कि देवी श्री भद्रकाली का ऐतिहासिक श्री कल्याण ब्रह्मोत्सव ध्वजारोहण के साथ शुरू हुआ। वारंगल शहर में ऐतिहासिक श्री भद्रकाली भद्राचल श्री कल्याण महोत्सव की शुरुआत शुक्रवार को एक जुलूस के साथ हुई। कार्यक्रम में तेलंगाना राज्य मुदिराज महासभा के तत्वाधान में पूजा कार्यक्रम आयोजित किए गए। कार्यक्रम में शामिल हुए मुदिराज मंदिर के मुख्य पुजारी भद्रकाली शेषु ने कहा, कार्यक्रम में शामिल हुए मुदिराज महासभा के नेता बंदा प्रकाश ने कहा कि पिछले 10 साल पहले अम्मावरी ब्रह्मोत्सव में हर सामाजिक वर्ग ने हिस्सा लिया था। इसके एक भाग के रूप में मुदिराजों ने पहले दिन भाग लिया। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। భక్తుల పాలన కోరిన కోరికలకు కొంగు బంగారములతో ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న జగదంబ భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో ఈ రోజు నుంచి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి। అందులో భాగంగా ధ్వజారోహణం, భేరీతాళం, ధ్వజారోహణం, అమ్మవారిని ఉదయం వృషభవాహనం మీద, సాయంత్రం మృగవాహనం మీద సేవిస్తారు। వృషభవాహనం మీద సేవింపబడే అమ్మవారిని దర్శించడం వల్ల ధర్మ సిద్ధి కలుగుతుంది। మృగం లేడి జింక చంచలత్వానికి ప్రతీక। చంచలత్వం తెలంగాణ ముదిరాజ మహాసభ ఆధ్వర్యంలో స్పాన్సర్ చేయడం జరిగింది। పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది। శేష్ గారి ఒక సూచన మేరకు 10 ఏళ్ల క్రితం మేమందరం ఆలోచించి ప్రతిరోజు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దీంట్లో పాల్గొంటే బాగుంటుంది,